అందరికీ నమస్కారం. మీరు లేకపోతే నేను లేను ఈరోజు. ఎందుకంటే మీరు చాలా నాకు హెల్ప్ చేశారు. నేను ఆ రోజు మా అబ్బాయికి క్యాన్సర్ అని నేను మీకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాను. చాలామంది హెల్ప్ చేశారు. మీకు అందరికీ చాలా కృతజ్ఞతలండి. ఈరోజు నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మా అబ్బాయికి ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యిందనే మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి. ఇంకొద్దిగా హెల్ప్ కావాలి, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి నేను బెంగళూరుకి వెళ్ళేసాను. నాకేం తెలియదు అప్పుడు మా అబ్బాయి సిచ్యువేషన్ బాగాలేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎన్టీఆర్ సార్ కాల్ చేయమని చెప్పేసి వెళ్ళారు అక్కడికి. ఇక్కడ కృష్ణ యాదవ్ సార్ చెప్పారనమాట. వచ్చారు అక్కడికి బెంగళూరుకి వచ్చి అక్కడ వీడియో తీసుకున్నారు. మళ్ళీ అక్కడ చాలామంది మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఆ రోజు వీడియోలు అంతా మాట్లాడేసిన తర్వాత నేను ఇంకా వెయిట్ చేశాను. మా అబ్బాయికి అప్పటికే 70% బ్లాస్టర్ అయిపోయింది. ఇంకా నేను 3 days వెయిట్ చేశాను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి. ఇంకా అప్పటికి నాకు ఏ కాల్స్ రాలేదు. సరే ఇంకా నేను ఏం చేయాలో తెలియదు కానీ నాకు వీడియోలు చూసి విద్యాసాగర్ సార్ కాల్ చేశారు. విద్యాసాగర్ కాల్ చేసి అమ్మ నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి సార్ మినిస్టర్ అనమాట. అప్పటికప్పుడు నాకు 3 days నేను వెయిట్ చేసిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసిన తర్వాత కానీ మళ్ళీ 3 days ఎందుకు వెయిట్ చేశానంటే నా దగ్గర ఏం సపోర్ట్ లేదు, నేను ఎలా వెళ్ళాలి వేరే హాస్పిటల్కి అని చెప్పేసి నేను ఉండిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అంతవరకు ఏ కాల్స్ రాలేదు. ఆ రోజు ఎన్టీఆర్ సార్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అందరూ వచ్చారు, ఒక ముగ్గురు మేము హెల్ప్ చేస్తాము అనేసి. మళ్ళీ 3 days వరకు ఏం రాలేదు కాల్స్. తర్వాత మళ్ళీ విద్యాసాగర్ సారు నన్ను కాల్ చేసేసి నువ్వు ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి రాంప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మాట్లాడి అప్పటికప్పుడు నేను నైట్లో వెళ్ళాను 8:30కి వెళ్తే అప్పుడు అక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటమ్మా మీరు ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి మా అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పాను. ఓకే అని చెప్పి అక్కడ వాళ్ళు కానీ మీరు తిన్నారా లేదా, ఏంటి మీరు ఇట్లా వచ్చేసారా అని చెప్పేసి అక్కడ నాకు ఒక భోజనం ఇచ్చి అక్కడ నీళ్ళు తాగమ్మా నీకేం కాదు, మీ అబ్బాయికి ఏం కాదు, మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే లెటర్ టైప్ చేసేసి మళ్ళీ మార్నింగ్ సీఎంఆర్ఎఫ్ దగ్గరికి పోయేసి నేను మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నేను సీఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు 11 lakhs ఫస్ట్ ఈ 11 lakhs తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని చెప్పారు. ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో, అక్కడ తీసుకున్నాము ఎల్ఓసి. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేయించేసాం చెన్నై అపోలో హాస్పిటల్లో. అప్పుడు వాళ్ళు నాకు 10 lakhs డిపాజిట్ చేయాలా, బిఎంటీ కదా అని చెప్పారు. నేను వాళ్ళని అడిగాను అనమాట, సార్ నా దగ్గర ఇప్పుడు 10 lakhs అర్జెంటుగా నాకు లేదు సార్ నా దగ్గర, నేను కావాల్సంటే మీరు నాకు చెక్ ఇవ్వండి అని చెప్పారు. ఓకే నాకు 2 days టైం ఇవ్వండి, ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి సార్ అని చెప్పేసి నేను చాలా వాళ్ళని బ్రతిమలాడాను. సరే అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేయించారు. ఈ జాయిన్ చేయించడం వల్ల మీ అందరి సపోర్ట్ అనమాట. అదే నాకు ఎన్టీఆర్ సార్తో కృష్ణ యాదవ్ సారు, నెక్స్ట్ విద్యాసాగర్ సారు, మినిస్టర్ సారు, నెక్స్ట్ అందరూ నాకు ఫోన్పే చేశారు. చాలామంది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను. టీటీడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద డ్రైవర్గా వర్క్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీటీడీ వాళ్ళకి లెటర్ పెట్టాను అనమాట, ఈ 11 lakhs సరిపోదని చెప్పేసి. సరిపోకపోతే సార్ ఈ 11 lakhs సరిపోదు, 40 lakhs ఇచ్చారు సార్ వాళ్ళు అని చెప్పేసి. తర్వాత వాళ్ళు టీటీడీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇచ్చారనమాట అమౌంట్. అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీరందరూ లేకపోతే నేను లేను ఈరోజు. ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా బాగుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మీ అందరు సపోర్ట్ వల్ల ఇప్పుడు హాస్పిటల్ ఏం జరిగిందంటే 20 lakhs అనేది కావాలి. ఆ 20 lakhs అంటే ఇంకా 20 lakhs కడితేనే మేము ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా హై అమౌంట్ అండి. ఈరోజు బిల్లు నేను చూశాను. నిన్నటికి నేను నైటే వచ్చాను. ఈరోజు నిన్న బిల్ వచ్చేసి 77 lakhs అయింది. నేను చెప్పాను మేము ఇంత కట్టుకోలేమండి,
మేము చాలా పేదవాళ్ళము, మాకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే, గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పేలు వేసి హెల్ప్ చేసిన దానివల్లనే మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను. చెప్తే అట్లీస్ట్ మీరు 20 lakhs అన్నా కట్టండి అని చెప్పారు. మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే, లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే 90% బ్లాస్ట్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ లేకన్నా ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేసాం కదా, అట్లీస్ట్ ఏదైనా 20 lakhs మీరు ఇవ్వండి, లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు. ఇప్పుడు 10 days అటు నుంచి మెడిసిన్స్ మేమే వాళ్ళ మెడిసిన్స్ అంతా ఆఫ్ చేసేస్తారు. ఎవ్రీడే బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ప్లేట్లెట్స్ వచ్చి 12,000 అవుతుంది, బ్లడ్ వచ్చి 8,000 అనమాట. ఇప్పటికి 64 యూనిట్స్ ఎక్కించాము. బట్ అక్కడ బ్లడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే డోనర్స్ అనేవి వెతుక్కోవాలి. అక్కడ నాకు చెన్నైలో ఎవరు తెలీదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. అప్పుడు ఏం చేశానంటే నాకు తెలీదు, అక్కడ బ్లడ్ డి బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు నాకు అంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడి, ప్లీజ్ అండి మా అబ్బాయికి ఇలా ఉంది, ఇక్కడ వీళ్ళు బ్లడ్ ఇవ్వని అంటున్నారు, అమౌంట్ పెట్టుకున్నా కానీ మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే ఒకరిని నేను అడుక్కుంటాను, ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా అబ్బాయికి ఇలా క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ ఏ బ్లాక్లో ఉన్నాము అని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఇంకొకరికి అట్లా చాలామంది హెల్ప్ చేశారు. ఇప్పుడు 64 యూనిట్స్ అలాగే నాకు హెల్ప్ చేశారనమాట చెన్నైలో, ఒకరినొకరు అట్లా చేసి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఇవంతా వాళ్ళు హెల్ప్ చేశారు. అంటే మళ్ళీ నెక్స్ట్ సాయిరామ్ ట్రస్ట్ వాళ్ళకి కానీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే బ్లడ్ వాళ్ళు డొనేషన్ చేశారు. నెక్స్ట్ సాయిరామ్ ట్రస్ట్, ఇంకా ఎన్జిఓస్ అనమాట. వాళ్ళు మా అబ్బాయికి ఒకరోజు 1,60,000 మెడిసిన్, ఈ 10 days మెడిసిన్ ఆపేశారు, హాస్పిటల్లో ఇవ్వలేదు. నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నిందంటే కొద్దిగా ఒక 5-6 lakhs ఉంటే అట్లంతా అడ్జస్ట్మెంట్ చేశాను. వాళ్ళు మెడిసిన్ ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఎన్జిఓస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజుకి ఒకరు ఎన్జిఓస్ ఇస్తారనమాట. ఆ అబ్బాయికి మెడిసిన్ ఆపకూడదు అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అంటే అవి తెచ్చిస్తారు మనకి. ఒక రోజుకి బిల్లుకి మేము పే చేస్తాము ఆ అబ్బాయికి అని చెప్పేసి అంటే హై అమౌంట్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. ఒకరోజు 3 days ఎన్జిఓస్ ఇచ్చారనమాట మాకు. నెక్స్ట్ నేను కొనుక్కున్నాను అనమాట బ్లడ్ ప్లేట్లెట్స్. ఇప్పుడు 10 days అటు నుంచి వాళ్ళు మెడిసిన్ ఆపేశారు కాబట్టి అన్నీ నేనే కొనుక్కుంటానా, నేనే చేస్తున్నా. ప్లీజ్ అండి ఇంత హెల్ప్ చేశారు కదా, ఈ ఒక్క సహాయం చేయండి. 20 lakhs కడితేనే డిశ్చార్జ్ ఇస్తామంటున్నారు, ఇది ఏదైనా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ నోట్స్లు ఏంటంటే మా అబ్బాయి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. 2 years ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి దీంట్లో అన్ని సాంగ్స్, డైలాగ్స్, స్టోరీసే ఉంటాయన్నమాట. ఆ ఎన్టీఆర్ మీద పిచ్చితో వాడు ఎంతసేపు ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఎంతసేపు ఇవే చేసేవాడు అనమాట. ఏంటి స్టోరీస్, ఈ బుక్స్ అన్నీ చూడండి, ఇవన్నీ సాంగ్సే, ఇవన్నీ డైలాగ్స్, ఇవంతా స్టోరీ. నేను ఒక సినిమా తీయాలి ఇలా ఉండేవాడు. ఇప్పుడు మొన్న చెప్పాడు, ఇప్పటికి నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా, ప్లీజ్ నన్ను బయట తీసుకెళ్ళి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నువ్వు ఇంత కష్టపడినాను 2 years నుంచి ఈ కష్టపడినా కాబట్టి నేను చనిపోవాలనిపిస్తుంది, నాకు టాబ్లెట్స్ ఇవ్వు, నేను చనిపోతాను, నేను ఇక్కడే ఉండి నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి అని, నాకు ఇంత సహాయం చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఎవరైనా సరే నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా, ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్. మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. జేఈఓ మేడము, ఈఓ సారు, నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్. నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, క్షమించండి. నాకు ఆల్రెడీ 2 days నుంచి ఫీవర్ వస్తుంది, అంటే స్ట్రగుల్ అయ్యి ఎవరైనా నేను మర్చిపోయింటే క్షమించండి సార్. మాకు థ్యాంక్స్, వెరీ థ్యాంక్స్ సార్. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి సార్, చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్, మేము అదే కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్తాను, నేను చనిపోతానమ్మా, నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి,
నేను చనిపోతాను, నా వల్ల కాదు ఈ జీవితం, నేను భరించలేను, 2 ఇయర్స్ నుంచి నేను ఇలాగే ఉన్నాను, నా వల్ల కాదు, హాస్పిటల్లో ఉన్నాను 2 ఇయర్స్ నుంచి. లాస్ట్ 22 డిసెంబర్ 28 అబ్బాయి కాలు యాక్సిడెంట్ అయింది. కాలు యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను. ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట. ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన, వెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి, గుచ్చుతూ ఉంటే అమ్మ అమ్మ అని అరుస్తుంటాడనమాట. ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గంజి తాపుతారు ఆ అబ్బాయికి, అది కానీ తాగట్లేదు. నా వల్ల కాదమ్మా, నేను ఉండలేను, నేనే చనిపోతాను అని చెప్తున్నారు సార్. ఏదైనా హెల్ప్ చేయండి సార్. థ్యాంక్స్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. ఫోన్ నెంబర్ 9490829381, ఫోన్పే గూగుల్ పే. మా హస్బెండ్ వచ్చి 9676330518. ఇంకా మాకు అక్కడ వీళ్ళు మాత్రమే హెల్ప్ చేశారు ఆ రోజు. ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు, ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఆ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్ డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా, ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్, ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు 2 lakhs వచ్చింది సార్, 2,50,000 దాకా వచ్చింది సార్ మాకు. ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. ఎన్టీఆర్ సారు నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని, నేను చేస్తాను అని చెప్పారు సార్. తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్, ఏం చూడలేదు సార్. ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్. చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్.